కావేరి, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా? అమ్మా, గంగేదో తెలిసే తెలియకుండా మాట్లాడుతుంది. నువ్వవన్నీ పట్టించుకోకు. గంగ చెప్పడం కాదు కావేరి, నాకెప్పటి నుంచో అనుమానం ఉంది. ఆ ఉంగరం నీ దగ్గర పెట్టుకొని ఎందుకు లేదంటున్నావు? అమ్మా, నువ్వేనా ఇలా మాట్లాడేది? నీ బిడ్డ సంగతి నీకు తెలీదా? నేనేనాడైనా బంగారానికి డబ్బుకి ఆశపడ్డానా? అది కాదు బిడ్డా, ఆ ఉంగరం వల్ల ఎన్నో అనర్థాలు ఉన్నాయని మామయ్య చెప్తున్నారు కదా. అది వెంటనే వాళ్ళకిచ్చేయి తల్లి. అమ్మా, నిజంగా ఉంగరం నా దగ్గర లేదు. అబద్ధాలు చెప్పకు బిడ్డా. నేను కనీ పెంచిన నా కావేరి అబద్ధాలు చెప్పదు, పరుల సొమ్ముకు ఆశపడదు. కాని నీ ప్రవర్తన చూస్తుంటే నువ్వు నా బిడ్డవేనా అన్న సందేహం కలుగుతుంది. అమ్మా, అవును, నీ భర్త ప్రాణాల కన్నా నీకు ఆ ఉంగరం ఎక్కువైపోయిందా? ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు? కన్న తల్లి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? అవునే, ఇలాగే మాట్లాడతాను. బిడ్డ తెలియక నిప్పు ముట్టుకుంటుంటే ఏ తల్లి చూస్తూ ఊరుకోదు. వెంటనే ఆ ఉంగరం మామయ్యకిచ్చేయి. మీ అందరికీ ఎలా చెప్పనమ్మా? ఆ ఉంగరం ఇస్తేనే అర్జున్ బాబు ప్రాణానికి ప్రమాదం. బిడ్డా, నువ్వు వెంటనే ఆ ఉంగరం ఇవ్వకపోతే నేను పనులన్నీ మానుకొని ఇప్పుడు అక్కడికొచ్చేస్తాను. అయ్యో, ఎన్నిసార్లు చెప్పాలమ్మా ఆ ఉంగరం నా దగ్గర లేదని? లేని దాన్ని ఎలా ఇవ్వమంటావు? కావేరి ఖచ్చితంగా ఆ ఉంగరం విషయంలో ఏదో దాస్తోంది. అదేంటో నేను తెలుసుకుంటాను. ఆ ఉంగరం అన్నయ్యకి ఇప్పిస్తాను. మైసమ్మ, నిజం చెప్పు, ఆ ఉంగరం గురించి నీకు తెలుసా? ఆ రింగ్ వాళ్ళకిస్తే నా జీవితంలో అతి పెద్ద ప్రమాదం జరుగుతుంది. అందువల్ల దాన్ని వాళ్ళకి ఇవ్వలేను. నిజంగా నాకు తెలీదు మేడం. మళ్ళీ అడుగుతున్నాను, నిజం చెప్పు, ఆ ఉంగరం ఎక్కడుంది? మేడం, ఆ రింగ్ గురించి నాకు కానీ కావేరి కానీ ఏం తెలీదు. ఎందుకు మమ్మల్ని అనుమానిస్తున్నారు? మైసమ్మ, ఇది నా బిడ్డ ప్రాణాలకు సంబంధించిన విషయం. అర్జున్ కంటే నాకు ఏది ఎక్కువ కాదు, నిజం చెప్పు. అవునమ్మా, ఈ మైసమ్మ అబద్ధం చెప్తుంది. ఉంగరం తన దగ్గరుండటం నేను చూశాను. అలా ఏం మాట్లాడుతున్నావు? నా దగ్గర ఉంగరం ఉండడం ఏంటి? పిచ్చి పిచ్చి వేషాలేస్తే స్టేషన్కి తీసుకెళ్లి ఊతికారేస్తాను. నువ్వేం చేసినా సరే నేను నిజమే చెప్తాను. భువనమ్మ బాధ నేను చూడలేకపోతున్నాను. మైసమ్మ, తనను బెదిరించడం కాదు, నిజం చెప్పు. అడిగేది నిన్నే, నిజం చెప్పు. అత్తయ్య, ఎందుకలా మైసమ్మని ఇబ్బంది పడుతున్నారు? తనెందుకు అబద్ధం ఆడుతుంది? లేదు కావేరి, ఆ ఉంగరం మైసమ్మ దగ్గరే ఉంది, నేను చూశాను. నోర్మోయ్, నువ్వు కావాలని గొడవలు పెట్టడానికే ఇదంతా చేస్తున్నావు. నిన్ను ఇంట్లోకి రానివ్వడమే నా తప్పు. కావేరి, ఇది అర్జున్ ప్రాణానికి సంబంధించిన విషయం. ఆ ఉంగరం నీ దగ్గరుంటే ఇచ్చేయి. నా దగ్గర లేదని చెప్తుంటే అర్థం కావడం లేదా అత్తయ్య? ఎవరో బయట వాళ్ళ మాటలు పట్టుకుని ఇంటి కోడల్ని అనుమానిస్తారా? అమ్మా, వదిలేయమ్మా. ఎలా వదిలేయమంటావురా? ఒక పక్క ఉంగరం ఇంట్లో ఉంటే ప్రమాదం అని చెప్తున్నారు, మరో పక్క అందుకు నిదర్శనాలు కూడా కనపడుతున్నాయి. నీ ప్రాణానికి ప్రమాదం అని తెలిసినా వదిలేయమంటావా?
చెప్పు కావేరే వాడు తప్ప ఈ ప్రపంచంలో నాకెవ్వరూ లేరు.